ఉద్యమ అమరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అవమానించారు. ఈసారి ఏకంగా అమరవీరుల స్తూపం పైనే విమర్శలు చేశారు. మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం అంటూ మాట్లాడారు. హరీష్ రావు అమరుల స్తూపం దగ్గరకు వెళ్లడంపై స్పందించిన సందర్భంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గతంలోనూ ఉద్యమకారులపై అనేక సందర్భాలలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో యాదిరెడ్డి మరణం పైన అమర్యాదగా మాట్లాడారు. ఉద్యమ సమయంలో అయితే ఏకంగా ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి తుపాకీ పట్టుకొని ఉద్యమకారులపైకి దూసుకువెళ్లారు. ఉద్యమ ఆకాంక్షలకు వక్ర భాష్యాలు చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఉద్యమ నినాదమే కాదు అని మాట్లాడారు. ఇలా అనేక సందర్భాలలో రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులను, రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులను రేవంత్ రెడ్డి అవమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా అమరవీరుల స్తూపంపై ఆయన మాట్లాడిన మాటలు ఉద్యమకారుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. హరీష్ రావు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి వెళ్లాక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. అయితే దీనిపైన విమర్శలు వస్తున్నాయి. 1969 ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పుల్లో మరణించిన ఉద్యమకారులకు స్మారకంగా స్తూపాన్ని నిర్మించారు. దాదాపు 369 యువతీ యువకులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చరిత్ర తెలియకుండా అక్కడికి వెళ్లి మీడియా అటెన్షన్ కోసం డ్రామా చేశారని ఉద్యమకారులు ఆరోపించారు. బల్మూరి వెంకట్ కు విషయ పరిజ్ఞానం లేకున్నా తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు ఆనాడు కాంగ్రెస్ చేసిన ద్రోహం గుర్తుందని తప్పక బుద్ధి చెబుతారని వారంటున్నారు.